శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత. ప్రియులారా, రండి దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగం యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. దేవుడు గొప్ప మాటని ఈ దినము మన మధ్యలోనికి తీసుకొని వచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడా మనకి ఎన్నో విషయాలు ఆయన నేర్పించాలని, మనలను ఆయన రాజ్యం కొరకు సిద్ధపాటు చేయాలని, మనలను సంతోషపరచాలని, మన జీవితంలో మనం ఆరోగ్యంతో, ఆయుష్తో, ఆశీర్వాదాలతో మనం ముందుకు కొనసాగాలని దేవుడు ఆయన కోరుకుంటాడు. కాబట్టి ఈ దినము దేవుడు మనకు మంచి మాటను మన మధ్యలోనికి తీసుకుని వచ్చి ఈ మాట ద్వారా ఓ గొప్ప సత్యాన్ని మనలో కలుగు చేయాలి అని ఆయన ఆశపడుతున్నాడు. ఓ గొప్ప సత్యాన్ని మనకు బోధించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనందరికీ తెలుసు ప్రియులారా, మన జీవితంలో అనేక సార్లు మనము గొర్రెల మందను మనం చూస్తుంటాం, గొర్రెల కాపరిని కూడా మనం చూస్తుంటాం. ప్రియులారా, ఒక గొర్రెల కాపరి చూసారా, తన గొర్రెలను తీసుకొని అడవికి వెళ్ళిపోతాడు. తన గొర్రెలను తీసుకొని ఇదిగో మంచి స్థలముల్లో మేపడానికి, అవి పుష్టిగా ఆరోగ్యకరంగా ఉండడానికి ఆ కాపరి ఉదయకాలం ముందు లేచి ఆ గొర్రెలను తీసుకొని ఇదిగో తాను వాటిని తోలుకొని వాటిని అడవికి తీసుకుని వెళ్ళిపోయి వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. వాటికి కావాల్సినటువంటి మేతను ఇదిగో అతడు మేపుకొని తిరిగి మరలా వాటిని క్షేమంగా ఇంటికి, తన దొడ్డికి తీసుకుని వస్తాడు. ప్రియులారా, ఒక మంచి కాపరి అడవికి వెళ్ళిపోయినప్పుడు ఆ మందను ఎలా కాపాడతాడు కదా. అడవికి వెళ్ళిపోయినప్పుడు ఎన్నో క్రూర మృగాలు ఉంటాయి. ఆ యొక్క గొర్రెలను చీల్చడానికి, ఆ గొర్రెలను చంపడానికి, ఆ గొర్రెలను తినివేయడానికి ఎన్నో క్రూర మృగాలు కాసుకొని ఉంటాయి. కానీ అలాంటి పరిస్థితులలో ఒక కాపరి తన గొర్రెల మందను ఎంత చక్కగా కాపాడుకుంటాడో కదా. తన గొర్రెల మందను ఎంత చక్కగా కాపాడుకుంటాడో, ఒక క్రూర మృగము యొక్క కంట పడకుండా, ఇదిగో వాటికి ఎలాంటి అపాయము రాకుండా, ఎలాంటి ప్రాణభయము లేకుండా తన ప్రాణాలను అడ్డుపెట్టి ఆ కాపరి తన గొర్రెల మందను కాపాడుకుంటాడు. ప్రియులారా, కాబట్టి ఇదిగో ఒక కాపరి ఎలా ఉండాలి అని అంటే తన ప్రాణము అడ్డుపెట్టి తన గొర్రెల యొక్క ఇదిగో ప్రాణమును కాపాడుకునేవాడై ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, గొర్రెలలో ఏదైనా ఒక్కటి తప్పిపోతే మిగతా వాటన్నింటిని వదిలేసి తప్పిపోయిన ఒక్కదాని కోసం కాపరి వెళ్ళిపోతాడు. తప్పిపోయిన ఒక్కదాన్ని తీసుకుని వచ్చి తను బహుగా సంతోషిస్తాడు. తప్పిపోయిన నా గొర్రె తిరిగి మరలా దొరికినదని చాలా ఆనందిస్తాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, వాటికి జబ్బు చేసినప్పుడు, వాటికి అనారోగ్యం వచ్చినప్పుడు, అవి బాధపడుతున్నప్పుడు అతడు కూడా ఎంత కుమిలిపోతాడో తెలుసా. వాటి గాయములు కడతాడు. వాటిని తిరిగి మరలా ఆరోగ్యవంతమైన గొర్రెలుగా ఆయన చేసేంత వరకు అతడు ఆనందించడు, అతడు సంతోషించడు. ప్రియులారా, కాబట్టి మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన జీవితంలో ఆయన ఓ గొప్ప కాపరి, ఆయన ఓ గొప్ప కాపరి. ఆయన ఎదుట మనం గొర్రెల లాంటి వారిని ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఒక కాపరి గొర్రెలను ప్రేమించిన దానికంటే అధికముగా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన మన కొరకు కూడా ఆయన ప్రాణం ఇచ్చాడు. ఆయన మన గాయములను కడతాడు. ఆయన మన రోగాలను స్వస్థపరుస్తాడు. ఆయన మన ప్రతి విషయంలో ఆయన మనకు తోడుంటాడు. ఎలాగంటే ఒక కాపరి తన గొర్రెలకు తోడున్నట్టుగా ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు కూడా తోడుంటాడు. ప్రియులారా, కానీ ఆయన యొక్క మందలో నువ్వు ఉండడానికి సిద్ధపడుతున్నావా? ఆయన మందను దాటి వెళ్ళిపోతున్నావా? ఆయన మందలో నువ్వు ఉన్నట్లయితే, ఆయన కాపుదలలో నువ్వు ఉన్నట్లయితే, ఆయన కాపరి, నువ్వు ఒక గొర్రెగా ఆయన యొక్క మందలో నువ్వు ఉన్నట్లయితే, ఆయన మంద అనగానే సంఘము, సహవాసము. ప్రియులారా, ఇదిగో అక్కడ నువ్వు ఉన్నట్లయితే నీకు ఏ హాని లేదు. ప్రతిదినం ఆయన వాక్యంతో నిన్ను హెచ్చరిస్తాడు. అనేకులు నీ కొరకు ప్రార్థించేవారు ఉంటారు. ఇదిగో దేవుని యొక్క ఆత్మను ప్రతిదినం నువ్వు నూతనముగా పొందుకుంటుంటావు. ఇదిగో ఆయన యొక్క నడిపింపులో, ఇదిగో ఆయన యొక్క బోధలో, ప్రార్థనలో, ఇదిగో ప్రభు యొక్క బల్లలో నువ్వు కొనసాగుతున్నప్పుడు నీ జీవితం ఒక గొప్ప కాపరి కలిగిన జీవితం వలె, ఒక గొప్ప కాపరి ఉంటే ఇదిగో గొర్రెలు ఎలా ఉంటాయో అలా నీ జీవితం కూడా సమృద్ధి కలిగిన జీవితముగా, ఆనందం కలిగిన జీవితముగా, సంతోషం కలిగిన జీవితముగా, ఏది చేయకూడదో ఏది చేయాలో, ఎక్కడ నడవకూడదో ఎక్కడ నడవాలో, ఇదిగో జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదో ప్రతిదినం దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను ఆరోగ్యకరమైన వాతావరణంలో నడిపిస్తూ నీ కాపరి అయిన దేవుడు నిన్ను కాపాడుకుంటూ వస్తాడు. నీ కొరకు ఆయన ప్రాణం కూడా ఇచ్చాడు. ఇంతకు మించిన గొప్ప కాపరి ఎక్కడుంటాడు? కాబట్టి ఆయన కాపుదలలో ఉండండి,
ఆయన కాపరని మీరు మర్చిపోకండి. ఆయన నడిపించినట్లుగా గొర్రెల వలె మీరు కూడా ఆయన నడిపించినట్టుగా మీరు నడవండి. దేవుని కృప మీకు మెండుగా తోడుంటుంది. ఆయన గొప్ప కాపరిగా మిమ్మల్ని నడిపిస్తాడు. ఆరోగ్యంతో, ఆయుష్తోనూ, ఆశీర్వాదాలతోనూ దేవుడు మిమ్మల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కాపుదలలో ఉండవలసిందిగా మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ ఈ మాటలను బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆమేన్.